Please subscribe for more updates. Bell button పై click చేయండి. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ సంబంధించి ఆయనపైన చర్యల కోసం ఈసీ నివేదికను హోంశాఖకు రాష్ట్రపతి పంపించినటువంటి పరిస్థితి. ఆయన బీజేపీ మనమంతా బీజేపీ కార్యకర్తలం కాబట్టి మళ్ళీ బీజేపీ అధికారంలో రావాలని నేను కోరుకుంటున్నాను. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ మళ్ళీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి సార్ ఇది? ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన పదవి గవర్నర్ వ్యవస్థను గతంలో కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసుకుంది. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టింది, వాళ్ళను రద్దు చేసింది. మనకు ఆంధ్రప్రదేశ్లో రామ్లాల్ ఠాకూర్ ఉపయోగించి ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది చూసాము. అది అప్పుడు బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు చెప్పారు కదా ఆ ప్రజాస్వామిక విలువలని. ఈ ప్రజాస్వామిక విలువల కొరకు బీజేపీ నినదించింది. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తుంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న గవర్నర్లంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు. మీరు ఏ రాష్ట్రంలోనే చూడండి బీజేపీ నాయకులు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, బీజేపీకి సైద్ధాంతిక మిత్రులు. ఇవాళ బీజేపీ భావజాలాన్ని గవర్నర్లు ప్రచారం చేస్తున్నారు. మీరు త్రిపుర గవర్నర్ స్టేట్మెంట్ చూడండి, మీరు తథాగత రాయ్ స్టేట్మెంటు, మీరు కిరణ్ బేడీ చూడండి, అక్కడ ఎలక్ట్ చేసిన ప్రభుత్వాన్ని నూరుజల్లు నీళ్ళు లాగిస్తున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నిర్వాహకం చూడండి, కర్ణాటక గవర్నర్ వ్యవహరించిన తీరు చూడండి. కర్ణాటక రాజ్భవన్ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడకముందు బీజేపీ వెబ్సైట్లో కనబడ్డది. అంటే రాజ్భవన్ ప్రజలకు చెప్పకముందు బీజేపీ చెప్పుకున్నారు. అంటే వాళ్ళ పార్టీకి చెప్పి తర్వాత స్టేట్మెంట్ బయటకు ఇచ్చారు. అందువల్ల గోవా గవర్నర్లు ఏం వ్యవహరించారు, ఇవన్నీ మనకు క్లియర్గా కనబడతాయి. అందువల్ల కళ్యాణ్ సింగ్ ఇస్ నాట్ ద ఓన్లీ మ్యాన్. కళ్యాణ్ సింగ్ ఒక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. సో అందువల్ల ఆయన అలాంటి రాజకీయ నాయకుల్ని గవర్నర్లుగా నియమించడమే తప్పు. నియమించిన తర్వాత వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయాల కన్నా రాజ్యాంగబద్ధమైన పదవుల వ్యవస్థల కన్నా రాజకీయాలే ముఖ్యం. అందువల్ల రాజకీయాలే ఉంటారు. సో అందువల్ల నిన్న కేసీఆర్ గారు అన్నారు కదా, టీఆర్ఎస్ నాయకులకు భవిష్యత్తులో గవర్నర్లు కూడా వస్తాయని. తుమ్మల నాగేశ్వరరావు మీకు పొంగులేట గవర్నర్లు ఎవరికి వస్తాయని కేసీఆర్ కూడా చెప్పారు. నేను మా పార్టీ కార్యకర్తలకు గవర్నర్లు వస్తాయని. అందువల్ల గవర్నర్లు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉంటారు చూడండి. మొన్న ఎవరో టీడీపీలో చేరితే బహిరంగ సభలను విశాఖపట్నం చంద్రబాబు అంటండి, ఏం బాధపడకండి తమ్ముళ్ళు, ఆయన నేను ఎమ్మెల్సీ ఇస్తా అంటే అది కూడా పనికిమాలింది ఉన్నది. ఎవరికి ఏది కావాలనుకున్నా అది ఇస్తా అన్నట్టు, నీకు లంచం ఇస్తా అన్నట్టున్నది. అందువల్ల ఈ వ్యవస్థలు అన్నింటినీ రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు. గవర్నర్ అనేది అంబేద్కర్ గారు అంటాడు, గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి తప్ప రాజకీయ ప్రతినిధి కాదు అంటాడు. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకే మాలాంటి వాళ్ళని చాలా మంది అసలు ఈ గవర్నర్ల వ్యవస్థే ఉండద్దు అంటాం. ఎందుకంటే ఈ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఎన్నికైనటువంటి ప్రభుత్వాల పైన అజమాయిషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ గవర్నర్ వ్యవస్థ వచ్చిందంటే ఒక రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి రాష్ట్రానికి లింక్ ఉండాలి కనుక ఆ లింకును గవర్నర్ పోషించాలి. అయితే కేంద్ర ప్రతినిధిగా పోషించకూడదు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే రాజ్యాంగబద్ధమైన సంబంధాల పరిరక్షకుడుగా ఉండాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న రాజకీయ సంబంధాల పరిరక్షకుడుగా గవర్నర్ మారాడు. అసలు గవర్నర్లు ప్రధానమంత్రులే కలవద్దు, గవర్నర్లు హోంమంత్రులే కావద్దు. గవర్నర్ నియమించేది ప్రధానమంత్రి కాదు, గవర్నర్ నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన గవర్నర్ చూసాం కదా, సోనియా గాంధీని కలిసేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడైతే నెలకోసారి మోడీ కలుస్తాడు, రాజ్నాథ్ సింగ్ కలుస్తాడు. ఆ రోజుల్లో సోనియా గాంధీ కలిసాడు. నేను అప్పుడు ఉన్నా, సోనియా గాంధీకి ఏం పని? సో ఇది అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్కు మాత్రమే కలవాలి. అది కూడా ఇప్పుడు ఏదైనా రాజ్యాంగబద్ధమైన క్రైసిస్ వస్తే సమాచార నివేదిక ఇవ్వాలి. కానీ రోజువారీ రిపోర్టింగ్ చేయడు గవర్నర్. గవర్నర్ వ్యవస్థ రోజువారీ రిపోర్టింగ్ కాదు కదా. అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన రిపోర్టింగ్ చేయడానికి కాదు కదా గవర్నర్ వ్యవస్థ ఉంది. గవర్నర్ వ్యవస్థ ఉంది, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలిస్తుందా లేదా, ఆ రాజ్యాంగబద్ధమైన పాలన పరిరక్షకుడుగా మాత్రమే గవర్నర్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ గవర్నర్ ఒక రాజకీయ ప్రతినిధిగా మారిపోయాడు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ రాజకీయ ప్రతినిధిగా మారిపోయారు. రాజ్భవన్లు రాజకీయ కాంతిశీకుల పునరావాస కేంద్రంగా మారిపోయింది. రాజ్భవనే కాదు, రాజ్యసభ, శాసన మండలి ఇలాంటి ఒక ఉన్నతమైన ప్రజాస్వామిక వ్యవస్థలు కాస్త పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్, నిరుద్యోగ రాజకీయ నాయకుల రాజకీయ పునరావాస కేంద్రంగా రిటైర్ అయిన తర్వాత
రాజకీయ నాయకులకు విశ్రాంతి నిలయాలుగా వీటిని మార్చేశారు. అందువల్ల రాజ్భవన్ అంటే విశ్రాంతి, ప్రశాంతంగా ఉండవయా ప్రభుత్వ ఖర్చులతోనే అని ఆ స్థాయికి రాజ్యాంగ వ్యవస్థలు దిగజార్చడం చాలా ఆవేదన కలిగించేది. రాజ్యాంగం ఈ రాసినప్పుడు ఇలా అవుతుంది, రాజకీయం ఇలా జరుగుతుందని పాపం ఆ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు అనుకోలే. ఇప్పుడు కళ్యాణ్ సింగ్ పైన ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకున్న భవిష్యత్తులోనైనా ఈ రాజ్యాంగబద్ధ పదవుల విషయంలో కొంత జాగ్రత్త కానీ, అంటే పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ వ్యవహరించే అవకాశం ఏమైనా ఉంటుంది ఆశించవచ్చు? బరి తెగించిన తర్వాత ఎవడేం చేయలేడు. ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఇది బ్లేటెంట్గా అయిపోయింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ సింగ్ పైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందో ఇప్పటికీ అనుమానం. ఒకవేళ వస్తే అనివార్యమైంది, ఇక కాపాడలేనప్పుడు, రక్షించలేనప్పుడు. ఎందుకంటే బ్లేటెంట్గా బీజేపీ కార్యకర్తని చెప్పుకున్న తర్వాత, ఇక ఆయన గవర్నర్ బీజేపీ కార్యకర్త అని చెప్పుకున్న తర్వాత బహుశా ఆయన ఏమనుకున్నాడంటే నాకేమవుతుంది, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కదా అని. బట్ ఒకవేళ ఇప్పుడు ఒక్కసారి ఆయన గవర్నర్ అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరే పార్టీది, మరి ఏ రకమైన రిలేషన్షిప్ ఉంటుంది? సో అందువల్ల తనను తాను కూడా ఇప్పుడు ఎగ్జామ్లో మా టీచర్లు అంటారు, అరే నువ్వు ఏమన్నా రాయకపోతే నేను ఎట్లా మార్కులు వేయాలరా, వైట్ పేపర్ ఇస్తే ఏదో రాయాలి, ఇప్పుడు ఏదో ఒకటి జనగణమన రాయి, వందే మాతరం రాయి, ఇప్పుడు అందులో శుక్లాం బెడదనం రాస్తే అదే ఏదో నల్ల కనబడ్డది కనుక ఓ 4 మార్కులు వేయచ్చు, రిలవెంటా కాదా తర్వాత సంగతి. కానీ వైట్ పేపర్ ఇస్తే ఏంటి, ఆ నిర్మలమైన తెలుపు వెనకాల ఎన్నో భావాలు దాగి ఉన్నాయి అని భావించి ఉపాధ్యాయుడు మార్కులు ఇస్తాడా? వేయలేడు కదా. అందువల్ల కొన్ని సందర్భాల్లో యూ షుడ్ ఎనేబుల్ టు ప్రొటెక్ట్ ఆల్సో. ఇప్పుడు అంటే తమ పొలిటికల్ మాస్టర్స్ కాపాడటానికి కూడా అవకాశాన్ని కళ్యాణ్ సింగ్ కల్పించలేదు. అందువల్ల అలా కల్పించినప్పుడు ఏం జరగబోయే పరిస్థితి ఇలాగే ఉంటుంది.